త్వరలో జరగనున్న వినాయక చవితి నవరాత్రుల ఉత్సవాలకు భక్తులు సర్వం సిద్ధం చేస్తున్నారు. ప్రతి ఏటా మాదిరిగానే ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహించేందుకు చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు ఆసక్తి చూపుతున్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలో వినాయక చవితి ఉత్సవాల కోలాహలం మొదలైంది. పండుగకు ఇంకా వారం రోజుల వ్యవధి ఉన్నప్పటికీ వినాయక మండపాలు నిర్మాణంతో పాటు విగ్రహాలను కొనడానికి భక్తులు ఉత్సాహం చూపుతున్నారు. మొదటి పూజను అందుకునే గణనాథుని కోసం ఏర్పాట్లను మొదలుపెట్టారు. నా పేరు మల్లేష్ అండి. నేను షాద్నగర్లో ఉంటాను. నేను గత 13 సంవత్సరాల నుంచి నేను ఈ మట్టి విగ్రహాలు తయారు చేస్తున్నాను అనమాట. నేను వచ్చేసి ఇక్కడ మాది లోకల్ ప్రాపరే. అయితే నేను 2011లో వినాయకులు స్టార్ట్ చేయడం మొదలుపెట్టాను. అయితే చిన్న వినాయకులు స్టార్టింగ్లో 8 ఇంచుల నుంచి 10 ఇంచులు 11 ఇంచులు తయారు చేసేవాడిని. అయితే రాను రాను నాకు ఈ స్వచ్ఛంద సంస్థల నుంచి ఆర్డర్స్ ఎక్కువ రావడం వల్ల వాళ్ళు ఫ్రీగా డొనేట్ చేస్తున్నారు కాబట్టి ప్రజెంట్ అయితే ఇప్పుడు 10,000 చిన్న వినాయకులు తయారు చేసినాను. ఈ పెద్ద వినాయకులు అనేవి మాత్రం 2014-15 నుంచి స్టార్ట్ చేశాను. మొదట్లో 2 ఫీట్లు 3 ఫీట్ల వరకు తయారు చేశాను. ఇప్పుడు ప్రజెంట్ 5 ఫీట్ల వరకు తయారు చేస్తున్నాను. ప్రజలు కూడా మంచి ఆసక్తి మీదే ఉన్నారు 5 ఫీట్ల వరకు అంటే. కానీ కొంతమంది యువత వచ్చేసి మాకు 5 ఫీట్ల కంటే ఎక్కువ కావాలి, 8 ఫీట్లు కావాలి, 10 ఫీట్లు కావాలని అడుగుతున్నారు. కానీ మట్టిలో 10 ఫీట్ల వరకు అంటే ఇంపాసిబుల్. చేయొచ్చు, గడ్డితో చేయొచ్చు. బట్ ఇప్పుడు నేను చేసే మోడల్లో మాత్రం చాలా కష్టం అనమాట. పోయినసారితో కంపేర్ చేస్తే ఈసారి అంటే 2 సంవత్సరాలు కరోనా రావడం వల్ల కొంచెం గిరాకీ అయితే తగ్గింది. ఈ సంవత్సరం అంటే యువతలో ఎక్కువ అంటే ఏమంటారు అవేర్నెస్ అంటే మా ఊరికి తీసుకెళ్లి వినాయకుడిని మళ్ళీ మా చెరువులోనే వేసుకోవాలి, మా వాటరే ఖరాబ్ అవుతున్నాయి అన్న ఒక ఉద్దేశంతో యువత చాలా ప్రోత్సహిస్తున్నారు అనమాట మట్టి వినాయకులు కొనడానికి. ఈ సంవత్సరం కూడా బాగానే ఉంది. లాస్ట్ ఇయర్ కంపేర్ చేస్తే ఈ ఇయర్ కొంచెం గిరాకీ బాగుంది. నా పేరు శివ అన్న. గత 9 సంవత్సరాల నుంచి ఈ వినాయక విగ్రహాలు అమ్ముతున్నాను. లాస్ట్ ఇయర్ కరోనా వల్ల కొంచెం బిజినెస్ తక్కువ ఉండే. ఈ ఇయర్ రేట్లు కూడా ఎక్కువ ఉన్నాయి, బిజినెస్ కూడా బాగుంది, మార్కెట్ కూడా బాగుంది. చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చి ఇక్కడ కొనుగోలు చేస్తారు. ఈ షాద్నగర్ టౌన్ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ వచ్చి షాద్నగర్లో విగ్రహాలు కొనుగోలు చేస్తారు. ఇక్కడ భారీ ఎత్తులో విగ్రహాలు సేల్స్ జరుగుతాయి. నా పేరు గణేష్. సీతారాంపూర్ గ్రామం నుంచి మేము ఇక్కడ షాద్నగర్లోకి వినాయకుని తీసుకోవడానికి వచ్చినాము. రేట్లు కూడా భారీనే ఉన్నాయి. మంచిగా విగ్రహాలు కూడా డిజైన్స్ బాగానే ఉన్నాయి, రేట్లు కూడా బాగున్నాయి. కొనుగోలు చేయడానికి వచ్చేసినాం. కొత్తూరు మండలానికి చెందిన వినాయక ఉత్సవాలు జరుపుకునే భక్తులందరూ కూడా పోలీస్ శాఖ నుంచి ఒక విన్నపం. భక్తులందరూ కూడా వినాయక మండపాల దగ్గర విధిగా మేము చూసినటువంటి సూచనలను పాటించాలి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎప్పుడు 24 గంటలు ఒక వ్యక్తి ఆ పండల దగ్గర ఉండేసి ఒక బాధ్యత తీసుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలి. మరియు ఎలక్ట్రీషియన్ కానీ బల్బులు కానీ వాటన్నిటిపైన కూడా జాగ్రత్తగా ఉండి అనుమతులు తీసుకొని అక్కడ ఎలక్ట్రికల్ శాఖ నుంచి అనుమతి తీసుకొని అక్కడ బల్బులు కానీ లైట్లు కానీ ఏర్పాటు చేసుకోవాలి. మరియు శాంతియుతంగా సామరస్యపూర్వ వాతావరణం లోపల ఏర్పాటు చేసుకోవాలని భక్తులందరూ కూడా కోరుకుంటున్నాను. మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఏదైనా ఉన్నా కూడా పోలీస్ శాఖకు సమాచారం ఇస్తే మేము మా సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తున్నాం.